మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయుల వారి అవతరించిన దివ్యతిథి. దీనిని దత్త జయంతిగా వ్యవహరిస్తారు. బ్రహ్మ విష్ణు శివాత్మికం త్రిమూర్తుల అవతారం శ్రీ దత్తాత్రేయుడు. గురు పరంపరకు నాద సాంప్రదాయానికి ఆద్యుడు. సాధ్వి అనసూయ పాతివ్రత్య నిరూపణకు ప్రతీకగా నిలిచి పుత్రునిగా అవతరించిన త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయుడు. అద్వైత వేదాంతాన్ని విశదీకరించిన త్రిపుర రహస్య గ్రంథకర్త, కార్తవీర్యార్జునుని అనుగ్రహించి పాప నివృత్తి చేసిన మహిమాన్వితుడు. అవతార త్యాగం లేకుండా నిత్యం భూమిపై సంచరించే సద్గురువు. దత్తాత్రేయుడు 24 ప్రకృతి గురువుల ద్వారా మొత్తం సృష్టి నుండి అవసరమైన జ్ఞానాన్ని పొందాడు. సోమవంశజుడైన యదు మహారాజుకు దత్తాత్రేయుడు దర్శనమిచ్చి 24 మంది సాధక గురువుల నుండి తాము నేర్చిన జ్ఞానాన్ని బోధించి ముక్తిని చేశాడు. దత్తానుగ్రహం వలన అతడి వంశంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. అలాగే ప్రహ్లాదు కూడా ఆయన నుండి జ్ఞానం పొంది తరించాడు. కార్తవీర్యార్జునుడు ఆయన సేవ వలన, స్మరణ వలన, వేదధర్ముడు నామజపం చేత, దీపకుడు ఆయన లీలా శ్రవణం చేత, విష్ణుధర్ముడు ఆయన పాదార్చన చేత, పరశురాముడు స్నేహభక్తి చేత తరించారు.